నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకున్నటువంటి సమస్యలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ వాళ్ళని కలవడం జరిగింది, ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. వీళ్ళు అంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళ తరపున ముఖ్యమంత్రి గారికి ఒక మెమొరాండం ఇవ్వడం, వాళ్ళ సమస్యలు ఏంటి అని ముఖ్యమంత్రి గారు తెలియజేసే కార్యక్రమం మానవతరాయ్ గారు చేశారు. సో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారంటూ కూడా వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో మరి ముఖ్యంగా నిరుద్యోగులు స్ట్రగుల్ చేస్తున్నటువంటి అంశాలు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మెగా డిఎస్సి విషయం కావచ్చు, అన్ని రకాలుగా కూడా నిరుద్యోగుల్ని ఆదుకోమని వాళ్ళు చాలా రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అవి చాలా అంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా కనపడుతున్నప్పటికీ కూడా సానుకూల చర్చలు అయితే జరిగినట్టుగా కూడా కనపడతా ఉంది. ముఖ్యమంత్రితోటి ఏదైతే మానవతరాయ్ జరిపినటువంటి చర్చ సానుకూలంగా ఆయన ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మన ముందు ఇప్పుడు మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించారు, ఆయన ఏమేమి హామీలు ఇచ్చారు అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, అంటే మామూలుగా స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మీరు చాలా డిబేట్లకు వస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా మీరు అడ్రస్ చేస్తాము, తప్పకుండా మీరు శాంతియుత పద్ధతిలో మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి తప్పితే ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. ఏవి కూడా మీరు అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే క్రియేట్ చేయొద్దని చెప్పేసి మీరు వారించడం, అదేవిధంగా వాళ్ళ తరపున మీరు ఒక వినతి పత్రాన్ని అయితే ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరిగింది. సో ఏ విధమైనటువంటి వినతి పత్రం అది, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించారు, నిరుద్యోగులకి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? అంటే మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందించారు, సానుకూలంగా స్పందించారు. ఓకే, అసలు మనం ఉద్యోగాలు వేయనంటే కదా సమస్య. ఉద్యోగాలు వేస్తాం, పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేస్తున్నాం, భర్తీ చేసి చూపించినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా అదనపు ఉద్యోగాలు ఇవ్వటం కోసం మనం కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. కోర్టు తీర్పు గ్రూప్ 1 నిలిచి ఉంది, రిజర్వ్ చేస్తుంది. ఆ తీర్పు లేకుండా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో పెట్టలేము. ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉండగా ఒక నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటే ఇంకోటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీల్లేదు, కుదరదు. ఒకవేళ గ్రూప్ 1 కాదని చెప్పి గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తే మళ్ళీ గ్రూప్ 1లో ఉన్నవాడే గ్రూప్ 2లో విజేత ఉంటాడు. దానివల్ల ఇంకో నిరుద్యోగ అన్యాయం జరుగుతుంది. అదే ముందు గ్రూప్ 1 భర్తీ చేస్తే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1లో వెళ్ళిపోతారు, గ్రూప్ 2 వాళ్ళు వేరే వాళ్ళకి, ఆ గ్రూప్ 1 వాడు ఇందులో విజయం సాధించిన వాడు అందులో ఉంటే, కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 భర్తీ చేసిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగం రాని వాడి తర్వాత వాడికి వస్తుంది. కాబట్టి దీన్ని నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే మనం కొంత ఎక్కువ కాదు, కొద్ది జాప్యం తీర్పు రాంగలోనే 3 ఫలితాలు ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, పరిశీలన చేశారు, అంతా అయిపోయింది. ఆ తీర్పు వల్ల ఆగింది. అయిపోగానే వెంటనే 10-15 రోజుల్లోనే పాత నోటిఫికేషన్ల బూజు మొత్తం దులిపేసి ఆ ఉద్యోగాలను కూడా నిరుద్యోగులు కట్టబెట్టి అప్పుడు చట్టబద్ధమైనటువంటి క్యాలెండర్ను పునరుద్ధరిద్దామనేటువంటి మాటల్లో వాళ్ళు ప్రస్తావించారు. అది వాడు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఇందులో ఏం దాపరికం లేదు, ఇంకోటి లేదు. నిరుద్యోగులు మభ్యపెట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజంగానే జాబ్ క్యాలెండర్ వేయాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చి సంవత్సరాలు ఉద్యోగాల భర్తీ జరగకుండా ఆగుదామా? గత ప్రభుత్వం అట్లా చేయబట్టే నారాయణఖేడ్ మన్నేపు రామకృష్ణ నుంచి చివరి ప్రవళిక వరకు మొత్తం బోడా సునీల్ నాయక్తో కలిపి ముత్యాల సాగర్తో కలిపితే మొత్తం 1,200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చారు, నోటిఫికేషన్లు ఇయటనే సంబరం కాదు, ఇళ్ళలగ్గానే పండగ కాదు, లగ్గం కాంగలోనే సంబరం కాదు, లగ్గం అవ్వంగలోనే శోభనం జరగాల, శోభనం సఫలం కావాలా, శోభనం జరిగిన తర్వాత పిల్లలు పుట్టాల, సంతానోత్పత్తి జరగాల. అది సఫలమైనటువంటి చర్య, అది పరిపూర్ణమైన జీవితం అంటారు. అదే నిరుద్యోగుల విషయంలో కూడా ఒక నోటిఫికేషన్లు ఇచ్చినాం, చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చినాం, మీరు తన్నుకు చావండి, కోర్టుకు వెళ్ళండి, సంవత్సరాలు కాలయాపన చేస్తా అని చెప్పటం అది గత ప్రభుత్వం. ఎందుకు కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే పడదు? ఎందుకు పడదంటే 2014 తెలంగాణ నిరుద్యోగులు పడకుండానే 1,62,000. నేను అదే విచిత్రం, నేను అదే చెప్తాను, దానికి సమాధానం చెప్తా. సిఆర్ బిస్వాల్ కమిటీ 2020లో 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మరి 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే 1,60,000 భర్తీ చేస్తే ఇంకెన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? 60, 70, 80, 30,000 ఉద్యోగాలు. మరి ఇప్పుడు 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు మేము అట్లా ఇచ్చినాం.
అంటే అక్కడ నిరుద్యోగులు మోసం చేశారా లేదా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి సార్ మీ లెక్క ప్రకారం? మొత్తం కలిపి మంజూరైన ఉద్యోగాలు సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది ప్రకారము 4,305 పైచిలుకు ఉద్యోగులు మంజూరై ఉన్నారు. అందులో పనిచేసే వాళ్ళు మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 కొలువులు ఇవ్వనంత వరకు ఉన్నది 3 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రావడంతో ఎప్పుడైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామో 3,54,000 మంది ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తో మొత్తం కలిపితే 2 లక్షల మంది ఉంటారు. మొత్తం అదనంగా ఇంకోటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు కసరత్తు చేస్తారంటాడు, అసలు మంజూరు కాకుండా ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించడం వాళ్ళ మూలంగా అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు, రోస్టర్ లేదు, ఏం లేదు. అక్రమంగా దొడ్డిదారులు వచ్చే వాళ్ళందరికీ అధికారుల వైఫల్యము, గత ప్రభుత్వంలో పాలకులు వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాంటి అట్లాంటి వాళ్ళని పక్కకు పంపించేస్తే నిరుద్యోగులతో నింపొచ్చుగా ఉద్యోగాలని, అదనంగా ఉద్యోగాలు వస్తాయి కదా. అక్రమంగా ఉండేవాడు ఎప్పుడైనా గురుకులాలు RS ప్రైవేట్ 2,000 మందిని పెట్టిండు, మొత్తం వాళ్ళందరూ బీకపడేశారు. తాడు లేదు బొంగరు లేదు. నీవు నెట్ నియామకమైన అవుట్ సోర్సింగ్ అయినా ఒక పద్ధతి ప్రకారం జాయిన్ కావాలి. ఒక పద్ధతి ప్రకారం చేరకపోతే నువ్వు ఎట్లా అసలు ఆర్థిక శాఖ మంజూరు కాని పోస్టింగ్ ఉంటే ఎట్లా అంటున్నా అసలు? మంజూరైన పోస్టుల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మంజూరు కాకుండా నువ్వు వాడు ఉద్యోగాలు వెలగబెడతంటే ఆ ఉద్యోగాలు ఎప్పటికీ అట్నే ఉంటే నిరుద్యోగులతో భర్తీ కాకపోతే ఇబ్బంది కదా. అందుకే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఏం చేశారంటే అసలు కొత్త జిల్లాలు 33 ఏర్పడింది, క్యాడర్ స్ట్రెంత్ కూడా పెరిగింది, పని ఒత్తిడి కూడా పెరిగింది, ఉద్యోగాలు అవసరం కాబట్టి శాంతి కుమారి గారి నేతృత్వంలో అసలు ఎంతమంది పనిచేస్తారు మళ్ళీ లెక్క పెట్టాలి. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంచనా వేయాలి. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎంత ఉంది? ఈ రోజు వరకు 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మేము భర్తీ చేయాల్సిన 1,40,000 ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ ద్వారా అన్ని శాఖలు అంటే 33 శాఖలు వేసుకోండి, అనుబంధ విధాలు పక్కన పెట్టండి, 36 శాఖల్లో 36 శాఖల్లో సరాసరి ఆ శాఖల్లో వివరాలు మొత్తం తెప్పించుకొని కార్పొరేషన్ 90 ఉన్నాయి మీకు తెలుసా? ఆ కార్పొరేషన్ లో 1,00,000 పైకి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎట్ట భర్తీ అవుతుంది రాదు. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ క్లర్కులుగా అది పంపించిండు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గణించాలి, ఈ సంఖ్యను గణించాలి. ఎన్ని అదనపు ఖాళీలు వస్తే ఆ ఉద్యోగాలను నిరుద్యోగులతో నింపాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ ఇవన్నీ నింపడానికి ఇప్పుడు మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి, ఇబ్బందులు ఏంటి? మరి తొందరగా చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడొచ్చు కదా, మీరు ఎందుకంత జాప్యం చేస్తా ఉన్నారు? కళ్ళల్లో ఆనందం కాదు, వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. కళ్ళల్లో ఆనందం ఆనందాలు చేస్తుంటే ఈ గొడవలను ఎందుకు ఆనందాలు పనికి రావు, కూరక రావు, బోవక రావు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? BRS వాళ్ళు నోటిఫికేషన్ లో లోపాలతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ లోపాన్ని పట్టుకొని ఎవడెవడు కోర్టుకు పోతారు. ఆ కోర్టులో తీర్పులు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఇలా గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మేము ఎందుకు చేసినాం? లోపాలు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ మెంబర్తో కూర్చొని అధ్యయనం చేసి ఇక్కడ కూడా అదే ప్రక్షాళన చేసి TSPSCని TGPSCగా మార్చి ప్రక్షాళన చేసి పరీక్షలు పెట్టింది కాబట్టి విజయం సాధించండి. ఇలా పరీక్ష జరిగింది. కోర్టు కూడా తీర్పు నాకు తెలిసి అది వస్తుంది, చూద్దాం. రాంగలోనే వెంటనే నియామక పత్రాలు ఇచ్చేస్తాం, అయిపోద్ది. ఆ పాత నోటిఫికేషన్లు అన్ని అయిపోగానే జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు అంటున్నాం మనం. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అదనంగా ఇంకో 10,000-15,000 ఉద్యోగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మంచిదే కదా, అంతే కదా. ఈ నోటిఫికేషన్ తప్పకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు అయితే నెలకు అవుతారు 5,000-6,000 మంది అవుతారు రిటైర్డ్. మొత్తానికి కలిపితే 5,000-6,000 మంది. అదే విధంగా ఇంకో అంశం ఏంటంటే గత ప్రభుత్వం ఎట్లా ద్రోహం చేసింది కూడా నేను చెప్పాలి. నిరుద్యోగులు తెలవాలి, మర్చిపోయారన్ని. అంటే కొంతమంది కేసీఆర్ గారు చెప్పాలంటున్నారు, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తాను కదా, కేసీఆర్ కి ఎంగులు మెతుకులు ఆశపడి ఏ ఉద్యోగాలు 44 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు సాధారణ నిరుద్యోగాల మనుషుల్ని గందరగోళపరుస్తూ వాళ్ళు అయోమయపరుస్తూ వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాము అని కలుషితం చేస్తున్నారు. అసలు గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ అనేది ఎట్లుండేది అంటే కాంగ్రెస్ లో అయితే 60-40%. 60 అనేది పదోన్నతుల ద్వారా భర్తీ జరిగేది, 40 అనేది నిరుద్యోగులతో నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ జరిగేది. కేసీఆర్ గారు నిరుద్యోగులు అంటే ఇష్టం లేదు. ఇందాక మనం మర్చిపోయిన అంశాన్ని ఎందుకు ఇష్టం ఉన్నది అంటే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానా అన్నాడు. మేనిఫెస్టో పెట్టిన 2014 ఎన్నికల్లో.
అప్పటిదాకా ఆయన ఉద్యమానికి తోడ్పడింది ఎవరు? నిరుద్యోగులు. నిరుద్యోగులు ఎందుకు తోడ్పడ్డారు? మా కొలువులు మాకు కావాలా, నేను ముఖ్యమంత్రి అయితే నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తానడు. ఇంటికో ఉద్యోగం తర్వాత పెట్టు, కానీ ఉన్న ఉద్యోగాలను సక్రమంగా భర్తీ చేస్తారని ఇష్టం వచ్చినట్టు పోరాటం చేసి తెలంగాణ సాధించారు నిరుద్యోగులు. సాధించిన తర్వాత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒక లైన్ పెట్టిండు, ఎట్లా చేస్తా ఎవరు చేస్తా అని చెప్పలే, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తా అన్నాడు. అనేసరికి విద్యార్థుల ఆగ్రహానికి గురైపోయి నిరుద్యోగుల ఆగ్రహానికి గురై మా ఏ హాస్టల్ గ్రౌండ్ ముందు, మేము అప్పుడు ఓల్డ్ పీజీ దగ్గర ఉన్నాం, ఏ గ్రౌండ్ ఓల్డ్ పీజీ హాస్టల్, కేసీఆర్ గారు ఎన్నికలకు సీతాఫల మండలి ఎన్నికల ప్రచారానికి వస్తుంటే హెలికాప్టర్లు దిగుతుండే. అక్కడ దిగుతుంటే విద్యార్థులందరూ పసిగట్టి ఉరికి ఆ హెలికాప్టర్ ని నువ్వు దిగొద్దని చెప్పులు చూపించారు. అది అవమానంగా భావించిండు. ఇది చరిత్ర పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది. ఇది మేము ఉన్నాం, ప్రత్యక్షంగా ఉన్నాం అక్కడ. అయితే చెప్పులు చూపించారు. అది చెప్పులు చూపించిన తర్వాత దురదృష్టానికి ఆయన అధికారంలోకి వచ్చిండు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాగలో ఆయన ఏమనుకోండి, నాకు చెప్పులు చూపిస్తారా మీరు తడాకా చూపిస్తా, తడాకా ఏందో మీకు చూపిస్తా అని చెప్పి ఏం చేసినట్టు నిరుద్యోగులు కట్టాన్యాయం చేసినట్టు నోటిఫికేషన్లు ఇవ్వకుండా 2014 తెలంగాణ ఏర్పడితే తొలి సంతకం రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ మీద పెట్టినట్టు నిరుద్యోగుల జాబులు ఇస్తున్నా అని చెప్పి ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా. ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా అలా కష్టపూరితంగా ఆలోచిస్తే మరి భవిష్యత్తు ఎట్లా? అందుకే నేను మీకు నిరుద్యోగులు జరిగిన అన్యాయాలు చెప్తాను, నేను ఉత్తా చెప్పట్లే. మేము చేసిన లాభాలు ఏంది, వాళ్ళు చేసిన నష్టాలు అని చెప్తాను. కాబట్టి కేసీఆర్ గారు మనసులో పెట్టుకొని ఫస్ట్ ఏం చేసిండు, నోటిఫికేషన్ ఇవ్వదలుచుకోలే. అసలు 2017లో వచ్చిన నోటిఫికేషన్ అప్పటిదా 14, 15 రాలే, 2 సంవత్సరాలు రాలే. 2 సంవత్సరాలు నిరుద్యోగులు అల్లాడిపోయారు పాపం. వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడరంటే అన్ని ఇబ్బందులు పడరు. మేమే నిరుద్యోగ చేసి స్థాపించి సెప్టెంబర్ 5న 2014 ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మైన స్థాపించి ఈ అమ్మడపడ్డం, వేస్తావా వేస్తావా సస్తావా అని చెప్పి అమ్మడపడ్డం. పడితే మా ఫోర్ తట్టుకోలేక టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసింది ఏప్రిల్లో. సెప్టెంబర్లో మొదలు పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఏప్రిల్లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసిండు గంటా చక్రపాణితో. ఏర్పాటు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరమైన చిక్కులతో వాళ్ళు భర్తీ కావద్దు అంటే ఎవడో కోర్టుకు పోతారో ఆగిపోతే కొనసాగుతుంటుంది, డైలీ సేల్లా కొనసాగుతుంటుంది. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తే అవకతవకలు అక్రమాలు. వాటిని మీద మేము ఛాలెంజ్ చేసుడు 4,000, 3,000, 5,000 కట్టి ఛాలెంజ్ చేస్తే 150 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా భర్తీ ప్రవసనంతో విసుగు వేసారిపోయిన విద్యార్థులు నష్టపోయారు, ఒక తరం నష్టపోయింది. ఇంకొక అన్యాయం ఏం చేసిండు అంటే ఈ విధంగా జాప్యం చేయడం వల్ల అన్యాయం చేసిండు, 1,200 మంది చావులకు కారణమైండు. ఇంకొక రకం ఏంటంటే అంతకుముందు నేను చెప్పాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వాలు 60% పదోన్నతుల ద్వారా 40% నిరుద్యోగులతో నింపేది. ఈయన వచ్చేసి 1830 జీవో నెంబర్ 1835 మా జోన్లు ఎన్ని పెట్టాడు కదా, జోన్లు మల్టీ జోన్ అని తీసుకొచ్చిండు కదా, తీసుకొచ్చి 1830 జీవో ఏంటంటే ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా చేసిండు. నిరుద్యోగుల నోట్లో మట్టుకొట్టిండు. అప్పటిదాకా నిరుద్యోగులు 40% ఉన్న కోట 30% పడిపోయింది, 10% తగ్గిపోయింది. ఇది ఏమైనా గమనించిండా? మొట్టమొదట మానవతారాయ్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇప్పటికి వీడియోలు ఉన్నాయి. మనకు అన్యాయం చేస్తాడు, మనకు హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళని హైదరాబాద్లో స్థానికులుగా కాకుండా స్థానికేతలుగా చేస్తాడు, నిరుద్యోగుల కోటాను తగ్గిస్తాడు, అప్రమత్తంగా అమ్మంటే ఆ రోజు సరే కొంతమంది పట్టించుకున్నాం, చేయాల్సిన పోరాటాలు చేసినాం, కేసీఆర్ గారు పట్టించుకోవాలి. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచి ఇవన్నీ ఉద్యోగస్తులకు అనుకూల నిర్ణయాలు. మరి రేవంత్ రెడ్డి తీసుకుండా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులకు ఎవరికి ఏం చేయాలి అది చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు. ఉద్యోగస్తులకు 55 సంవత్సరాలు ఉన్నదే 58, 59, 60, 62 సంవత్సరాలు ఎంతో చేసిండు, వయో పరిమితి పెంచిండు. దాంతో బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా జరిగిండు. అది రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిండు, రిటైర్డ్ అయిన ఆయన మహానుభావుడు మళ్ళీ కేసీఆర్ గారు రిటైర్డ్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిండు, పొరుగు ఉన్నోళ్ళకే పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండు. తప్పు కాదు అది? అప్పుడు మేము ముట్టుకున్నాం, వాళ్ళకి కాదు, లేఖలు కూడా రాసింది నేను. రిటైర్డ్ అయిన ఉద్యోగం వాళ్ళని పీకే, ఐఏఎస్ ఐపీఎస్ కూడా బీకే అని చెప్పినాం. సరే ఐఏఎస్లు అయిపోయి అది ఎంత ఇబ్బంది కాదు, అనుభవజ్ఞులు వాళ్ళు ఉంటారు. కానీ కింది స్థాయి క్లర్కల్ ఉద్యోగాల్లో, సూపరింటెండెంట్ ఉద్యోగాల్లో వాళ్ళని తీసుకోవడం ఏంది? 6,000 మందిని రేవంత్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసేసి ఇప్పుడు అన్ని శాఖల్లో ఉద్యోగాలను ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతుంది. అది మంచి పనేనా? గతంలో పోటీ పరీక్షలు జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రూపాయి సాయం చేసిందా? ఇవాళ తెలంగాణ బిడ్డలు సివిల్ సర్వీస్లో విజయం సాధించాలని రాజీవ్ అభయహస్తం పేరుతో సివిల్ సర్వీస్ చదివే వాళ్ళకి, గతంలో ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి సివిల్ సర్వీస్లో 140 మందిని గుర్తించి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన మానవతావాది రేవంత్ రెడ్డి. ₹1,00,000 140 మందికి
ఎవడన్నా మనసు పెద్ద కేసీఆర్ ఈ విషయాన్ని ఎప్పుడు మా రేవంత్ రెడ్డి గారు చెప్పుకోలేదే? ఆయన చెప్పుకుంటున్నాండి, చెప్పుకోవాలిగా మరి. మేము చెప్పాలా, మా బాధ్యత చెప్తున్నాం మేము, అందుకే ఇప్పుడు చెప్తున్నాం, సమయం వచ్చింది కాబట్టి నిరుద్యోగులకి. నిరుద్యోగులు ఇంత యాజిటేషన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పుకోవచ్చు కదా. చెప్తున్నాం అదే, 140 మందికి చేసిండు, 140 మందికి చేస్తే మళ్ళీ ఇవాళ దరఖాస్తులు పెట్టుకోండి, సివిల్స్ చదివే వాళ్ళు మీరు దరఖాస్తులు చేసుకోండి, ఫిలిమ్స్ రాసేవాళ్ళని పెట్టిండు. పెడితే ఆ మొన్న దాంట్లోనేమో 140 మందికి ఇస్తే 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకి. 20 మందిలో 7 కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం తీసుకున్న 7 అభ్యర్థులు సివిల్స్ లో ఘన విజయం సాధించారు. ఇక సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. సరే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదే విధంగా సంప్రదాయ విద్యలు ఇలా తెలంగాణలో 1,13,000 15,000 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు బయటకు పోతున్నారు. ఇంకొక 1,50,000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లు బీకామ్ బీఏలు ఇవన్నీ బీఎస్సీ బీజెడ్సీలు బయటకు పోతున్నారు. ఏటా 2 లక్షల మంది, ఇంకా పాలిటెక్నిక్ ఈ చెప్పలేం, వాళ్ళకు 1,00,000 మంది ఎంతమంది ఉంటారు, ఒక 4 లక్షల మంది బయటకు వస్తున్నారు. మన సాంప్రదాయ చదువులు సాంప్రదాయ కొలువులని ఆలోచిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలకే ఆలోచిస్తున్నాం మనం. కానీ మన ఆలోచనలో కూడా మారాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే ఇంకేం ఉద్యోగాలు? అదే కదా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంకా మనం మారలేదు. ఎలా మారుతారు సార్? ఇప్పుడు ఇలా ప్రైవేట్ లో ఈ గవర్నమెంట్ లో ఉద్యోగాల కన్నా లక్షలాది రూపాయల జీతాలకు ఉన్న ప్యాకేజీలు ఉన్నాయి. నేను అట్లానే వాళ్ళ నేను అదే ఏమంటా, గవర్నమెంట్ ఉద్యోగాలు చదవండి హాయిగా, రానపోతే బాధ లేదు, నష్టమే రాదు, కాకపోతే జీవితం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని పోటీ పడ్డ రాలేదు, ఇంకో మార్గాన్ని ఎంచుకొని జీవించండి, అక్కడితో ఆగిపోయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, సాంప్రదాయ విద్యలు చదువుకునే వాళ్ళారా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడండి, నైపుణ్య విద్యను కూడా నేర్చుకోండి అని చెప్పి నైపుణ్య విశ్వవిద్యాలయం పెట్టి ప్రపంచ స్థాయి కోర్సులు అక్కడ శిక్షణ 3 నెలలకి 6 నెలలకి మరిచెన్నారెడ్డి మానవ వనరులో శిక్షణ జరుగుతుంది. అది తక్షణమే ఎంతో మంది జాబులు వచ్చినా మా ఫోన్లు చేసి చెప్తాను, మేము పంపించిన వాళ్ళు అన్న నాకు ఇక్కడ జాయిన్ చేస్తాను, నా నెలకి 40,000 వస్తున్నాయి అన్న, అంతకుముందు నేను ప్రిపేర్ అయినా, ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండా చదువుతున్నా, ఈ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా గవర్నమెంట్ జాబ్ కోసం అని అంటున్నారు. అట్లా ఆ విధంగా ఆలోచన చేయండి అండి. అంత ఎంతకి నా నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు ఇలా కేంద్ర ప్రభుత్వంలో 48,64,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 16 లక్షలు ఉన్నాయి. ఆ రైల్వేలో ఉన్నాయి, బ్యాంక్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇంకా ఇతర బోర్డులలో ఉద్యోగాల్లో సివిల్ సర్వీస్ అన్ని కలిపితే, యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐఎంలు, వీటిలో ఖాళీలు మొత్తం కలిపితే 16 లక్షలు ఉన్నాయి. ఆడ ఉన్నటువంటి సంస్థలు, దాని అనుబంధ సంస్థలు, అక్కడ 56 శాఖలు ఉన్నాయి మొత్తం. అక్కడ 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నా ఉద్యోగాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఎవరు కొడుతున్నారు? బీహారోడు, గుజరాతోడు, ఉత్తరప్రదేశ్, ఎక్కడ పోయినా హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు అంటే అది గుజరాత్ అంటాడు, అది బీహార్ అంటాడు. తెలుగు వాళ్ళు అరకొర, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అరకొర మంది కనపడతారు, తక్కువ మంది కనపడతారు. అంటే మన దృష్టి మొత్తం కూడా ఈ ఉద్యోగాల మీద పెడతాం. మన దృష్టి 2 కళ్ళు అన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కళ్ళు అన్నట్టు, అక్కడ చదవాలా మీరు, అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలి, ఆ విధంగా చదవండి. ఆ ఉద్యోగాలు చదవండి, ఈ ఉద్యోగాలు కూడా నిష్ణాతులు కాండి. అప్పుడు మీరు సత్వరమే ఇది కాకపోతే అది అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఆ 16 లక్షల ఉద్యోగాల్లో ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మేము ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పట్లేదు. ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు అయిపోయి, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు లెక్క ప్రకారం, నిన్న గణాంకాల ప్రకారం. 3 లక్షల చిల్లర అంటున్నారు. శాశ్వత ఉద్యోగులు 3,54,000 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఖాళీలు మొత్తం కలిపితే 4.5 లక్షల వరకు వస్తుంది. మొత్తం ఖాళీలు కలిపితే చూస్తే 1,40,000 ఉన్నాయి ఇప్పటికి. కాబట్టి మేము నిరుద్యోగులు మభ్యపెట్టో మోసపెట్టో, వాస్తవాలు దాపరికాలు లేవు, వాస్తవాలు చెప్తున్నాం. చెప్తున్నానండి, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇంకా అదనంగా ఉద్యోగాలు, కార్పొరేషన్లు, వీటిలో కూడా ఉద్యోగాలు తీస్తాం, యూనివర్సిటీలో ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం, అదనంగా వస్తాయి వీళ్ళకి. కాబట్టి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆలోచన చేయాలి. నేను వద్దంటలే, ఈ 2 లక్షల ఉద్యోగాలకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? మా అంటే ఏ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 2 పెట్టినా 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు మంది ఉంటారు. 2 లక్షల ఉద్యోగాలకి ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు 10 లక్షల మంది సరాసరి ఉంటారు. మరి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేం కదా. మరి వాళ్ళకి ఏం చేస్తున్నాం? రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఇవాళ కూడా మా క్యాబినెట్లో చర్చ జరుగుతుంది దాని మీద. ఒక 5 లక్షల మంది వరకు ఇస్తాను ఆర్థిక సాయం, 50,000, 2 లక్షలు, 3 లక్షలు వాళ్ళ యొక్క ప్రాజెక్టు పెడితే దాని ప్రకారంగా మంజూరు చేస్తాం. దానికి షరతులు కూడా అవసరం లేదు. మీరు స్థిరపై ఒకవేళ 3 లక్షల పై ఉన్న వాటికి కొంత చెల్లించాల్సి ఉంది, 70%, 80% ఇట్లా మాఫీ ఉన్నది. 50,000 అయితే అసలు మాఫీ కూడా లేదు. 50,000 రూపాయలు వాళ్ళకు చూపించిన యూనిట్ని బట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది.
కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వం చేసిందా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే లోన్లే, కార్పొరేషన్ లోన్లే ఏ రైతుని. ఇలా మేము ఈ విధంగా యువతకు ఉద్యోగాలు 5 లక్షల మందికి ఇస్తున్నాం. ఏదో ఒక చిన్న వ్యాపారం ఊర్లో ఉండి ఈ ఉద్యోగానికి ఆశపడకుండా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన దాంట్లో నేను 3 అంశాల మీద పోయినా. ఒకటి, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు త్వరతగా వేగవంతంగా భర్తీ చేయాలని. రెండో అంశం, జీపీ ఉద్యోగాలు. ఎవడు పోలే, నేనే పోయినా. ఇలా వచ్చి కేసీఆర్ దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడి మాట్లాడేవాడు ఎవడు మాట్లాడలేదు. నిరుద్యోగులు నాకు తెలుసు. అది నేనే పోయి ముఖ్యమంత్రి ఆ రోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గరికి, మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చిన ప్రజావాణిలో, గాంధీ భవన్లో. జీపీఓ ఉద్యోగాలు దాదాపు 10,550 ఉన్నాయి. గ్రామ పాలన అధికారులు 10,555లో ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు విఆర్ఏ విఆర్ఓలు ఇతరులతో పరీక్ష పెడితే 6,000 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఆ పరీక్ష రాసి అర్హత సాధించిన వాళ్ళు 3,550 మంది. ఇంకా 7,404 ఉద్యోగాలు ఉన్నాయి. 7,400 ఉద్యోగాలు నేనేమన్నా అంటే నిరుద్యోగులతో నింపండి జాబ్ క్యాలెండర్ ద్వారా. 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళతో నింపండి అన్న. కానీ ప్రభుత్వం ఆలోచన ఏముందంటే నిరుద్యోగులకు వస్తాయి ఉద్యోగాలు, జీపీఓ ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే 3,500 మంది తీసుకుంది. కొంతమంది ఏం చేశారు, సిన్ సర్వీస్ లో ఉన్నాడు, మాకు సర్వీస్ కలవట్లేదు, సర్వీస్ కలపాలని హైకోర్టులో కేసేశారు. కొంతమంది ఏం చేశారు, మేము వేరే జిల్లా వాళ్ళు మా జిల్లాలో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు కేసేశారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, సరే ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెడుతుంది వాళ్ళకి, మళ్ళీ ఇంకెవరైనా వస్తారేమో. సరే ఎవరు వచ్చినా ఎంత వచ్చినా రాసినా ఆ ఎగ్జామ్ లో పాస్ అయ్యేది 1,000 మంది వస్తారు, 2,000 మంది వస్తారు. అది కూడా ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నామంటే మొత్తం ఉద్యోగాలు భర్తీ. మనం ఇప్పుడు కేసీఆర్ గారు తీసిన జీవో ప్రకారం 70% సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పదోన్నతుల ద్వారా కల్పించాలి. మిగతా 30% నిరుద్యోగులతో భర్తీ చేయాలి. కాబట్టి బీపీఓ ఉద్యోగాలు ఎట్లయినా 30% భర్తీ చేయాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు భూభారతి చట్టం పెట్టినాం. వాళ్ళ ధరణి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి. భూభారతి ప్రక్షాళన చేసే దిశలో సిబ్బంది కావాలి, మనకి గ్రామ స్థాయిలో సిబ్బంది కావాలి. కాబట్టి పరీక్షలు పెట్టి అంటే ఈ జీవో కన్వర్షన్ చేయాలి. మళ్ళీ ఇది ప్రభుత్వ ఉద్యోగులతో ఉన్న జీవో 121 ఏదో ఉంది, గుర్తులేదు, సరే పేరు ఏదైనా కానీ ఆ జీవోను మార్చాలి. మార్చి ఆర్థిక శాఖ ఆమోదం, నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఆమోదం చేయాలి. ఆమోదం చేసిన తర్వాత మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ పరీక్షలు పెట్టాలి. పరీక్షలు పెట్టిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. అంటే ఒక 6 నెలల కాలం పట్టింది. ఈ 6 నెలల కాలంలో భూభారతి ఆపుదామా? ఆపలేం కదా. కాబట్టి ఎంతమంది వస్తారో వేగంగా పరీక్ష పెట్టి, జాగ్రత్తగా పరీక్ష పెట్టి ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని తీసుకొని ఎంత మా అంటే 1,000-2,000 మంది వస్తే మిగిలిన ఎట్లా 30% కోటా ఉంది కదా, ఆ 30% కోటా ఉద్యోగాలను, జీపీఓ ఉద్యోగాలను నిరుద్యోగులతో భర్తీ చేయాలనేటువంటి మంచి ఆలోచన ప్రభుత్వాన్ని, దురుద్దేశం కాదు. ఏ చిన్న ఉద్యోగం ఉన్నా ప్రభుత్వంలో నిరుద్యోగులతో నింపాలన్న ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక దీన్ని ఒకడు కాలయాపన అన్నాడు, ఏది కమిటీ వేయటాన్ని. కాలయాపన కాదురా కాకుల్లారా, ఇదేంటంటే కార్యాచరణ. ఆ కాకులకు నేను చెప్తాను, ఇది కార్యాచరణ. కాలయాపన కాకరిస్తుంది, కోచింగ్ సెంటర్లో చెప్పుకొని బతికే కాకి అది. అంటే కాలయాపన అంటే ఇప్పుడు మీరు చేసిందంతా కాలయాపన. గతంలో జరిగింది 10 ఏళ్ళు, ఒక తరం నష్టపోయింది. నేను అంటున్నా సిఆర్ బిస్వాల్ కమిటీ వినండి, మీరు 2 సంవత్సరాలు అవుతుంది. అవును, ఇప్పుడు కాలయాపనేగా. మీరు వస్తారన్న 100 రోజుల్లోనే, అవును, సంవత్సరం లోపే రఘు గారు మాయ మాటలు చెప్పటం కాదు. మేము అనుకున్నాం భర్తీ చేద్దామని, పాత నోటిఫికేషన్ల భర్తీ చేయడానికి కసరత్తు తల మీద తోక్కొచ్చింది. ఎటువంటి లోపాలు లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చినామండి, ఎటువంటి లోపాలు గ్రూప్ 1 భర్తీ చేసినామండి. సంవత్సరాలు 2020 నోటిఫికేషన్లు అయ్యి ఆ నోటిఫికేషన్లు శాఖచక్యంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా 60,000 మంది కొలువులేయటం గొప్ప అంటన్నా. అందుకే రేవంత్ రెడ్డి మగాడు మొగోడు అంటన్నా. ఉద్యోగాలు ఏమన్నా పెళ్లి చేసుకుని ఏం సక్కం అంటన్నా. ఉపయోగం ఏంటంటే పిల్లలు కనకపోతే ఏంటంటున్నా, అది పరిపక్వ జీవితమేనా? అది ఆడా కాదు మగా కాదు బతుకులయ్యి. కాబట్టి రేవంత్ రెడ్డి దమ్మున్నాడు కాబట్టి, ఆ చాకచక్యం నైపుణ్యం ఉండబట్టే జీవో నెంబర్ 3 తీసుకొచ్చి వర్టికల్ రిజర్వేషన్ కాదు హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టి ఆ ఉద్యోగాలను భర్తీ చేసి విజయం సాధించిండు. కాబట్టి వాటి బూజు దులపాలి ఫస్ట్. ఆ పాత బూజన్ని కొద్ది రోజుల్లో దులిపేస్తాం. 6 నెలలు ఎందుకంటే కోర్టు తీర్పు ఆటంగా ఉంది, తీర్పు రిజర్వ్లో పెట్టింది. 10 రోజుల్లో ఈ ప్రక్రియ అయిపోద్ది. కొత్త ఉద్యోగాల రూపకల్పన నేను నిజంగా చెప్తున్నా. నేను దాకా ఆగస్టు 1 వారం అనుకున్నాం. ఈ కమిటీ 60 రోజులు చెప్పింది సమయం. ఐఏఎస్ కమిటీ శాంతి కుమార్ గారి కమిటీ 60 రోజులు చెప్పింది. అంటే ఈ జూలైలో ఉన్నాం మనం, ఇలా 9వ తారీఖు. జూలై అంటే ఆగస్టు సెప్టెంబర్ 60 రోజులు. అంటే అక్టోబర్ నెలలో తప్పకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్
వస్తది. ఓకే నిరుద్యోగులారా మీరు ఏకాగ్రత చదవండి. ఓకే దయచేసి వస్తుందో రాదో వాడు చెప్పిన మాట వీడు చెప్పిన మాట నమ్మి అయోమయానికి గురయ్యి మీ ఏకాగ్రతను దెబ్బ తీసుకొని చదువుల్లోంచి తలకాయని సోషల్ మీడియాలో పెడితే మీరు సోషల్ మీడియాకి అంకితం అవుతారు తప్ప ఉద్యోగాలకు రావు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నారు? అక్టోబర్లో పక్కా. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం. అక్టోబర్ నెల మొదటి వారం లోపు నోటిఫికేషన్ వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే 60 రోజులు అయిపోతుంది, ఇప్పుడు 20 రోజులు ఉంది కదా. ఈ కార్యాచరణ ప్రారంభమైంది ఈ 9వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కొన్ని రోజులు కలిసి వస్తాయి. కాబట్టి ఆగస్టు నెల మొత్తం కలిసి వస్తుంది, లేదంటే సెప్టెంబరు అక్టోబర్ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది, పక్కా ప్రారంభమవుతుంది. ఇది నేను ఎందుకంటే నేను ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోయాను కాబట్టి రేపు అవసరం మళ్ళీ నేను దీన్ని అడగొచ్చు, అట్లే దానిదేం లేదు. మనం న్యాయం చేయాలని, ఎందుకంటే ఆగమేఘాల మీద వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు నోటిఫికేషన్ ఇస్తే అది న్యాయపరమైన చిక్కులతో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయే నోటిఫికేషన్ కావాలా, చక్కగా సాగిపోయి వెంటనే ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్ కావాలి, నిరుద్యోగులు తెలుసుకోవాలి. రైట్ మానవత్రయ్య గారు, నిజంగానే అంటే మీరు అధికారంలో రావడం కోసం వాళ్ళు బస్సు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, మిమ్మల్ని అధికారంలో నిలబెట్టడం కోసం ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళ తరపున మీరు ముఖ్యమంత్రి గారికి మెమోరాండం వాళ్ళ రుణం తీర్చుకునేందుకే ముందు స్పందిస్తున్నాం. ఆ పని చేసి వాళ్ళ అభిమానాన్ని మీరు చూరగొనాలని మనస్ఫూర్తిగా యోగిటీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మానవత్రయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.